సో కిక్ వాష్ వచ్చేపాటికి మనకి 15 నిమిషాల్లోనే ప్రోగ్రామ్ అయిపోతుంది. రిన్స్ అనేది 3 సార్లు జడుస్తుంది. కోల్డ్ వాటర్ అంటే హాట్ వాటర్ రాదు మనకి. స్పిన్ వచ్చి 800 స్పీడ్తోనే డ్రై అవుతుంది. అంటే 15 నిమిషాల్లో అన్నీ అయిపోతున్నాయి కాబట్టి దీంట్లో 2 జతలు మాత్రమే, అది కూడా నైట్ డ్రెస్సులు మాత్రమే వేయాలి. అంటే నైటీస్ కానీ నైట్ ప్యాంట్ షర్ట్లు కానీ. ఓకే, మామూలు ప్యాంట్ షర్ట్లు అట్లాంటివి వేయొద్దండి 15 నిమిషాలు. బట్ డైలీ వాష్ వచ్చేప్పటికి 1-6 నిమిషాలు పడుతుంది. 40 డిగ్రీల వేడి నీళ్ళతో ఉతుకుతుంది. 2 సార్లు జాడిస్తుంది. స్పిన్ అనేది 1400 స్పీడ్ హై స్పీడ్తో డ్రై అవుతుంది మనకి. దీంట్లో 5 జతల వరకు వేసుకోవచ్చు. 5 లేదంటే 6, అంతకు మించి ఎక్కువ వేసుకోవచ్చు. 5 ప్యాంట్లు 5 షర్ట్లు అన్నీ డ్రై కౌంట్. మళ్ళీ ఏమన్నా జీన్స్ ప్యాంట్లు పడుతున్నాయి అనుకోండి, 2 జీన్స్ ప్యాంట్లు పడ్డాయి అంటే 2 ప్యాంట్ షర్ట్లు తీసేయాలి. సో ఆ రకంగా మీరు కవర్ చేసుకోవాలి. ఒకవేళ శారీస్ వస్తున్నాయి, ఒక శారీ పడినా సరే 2 ప్యాంట్ షర్ట్లు తీసేయాలా కంపల్సరీ. లేదు ఓన్లీ శారీస్ మాత్రమే వాష్ చేసుకుంటున్నారు, 2 శారీస్ 2 లంగా 2 జాకెట్ అంతే. ఇంకా అంతకు మించి జీన్స్ ప్యాంట్లు అయితే 3 వేయచ్చా, 2 వేయాలి. విడిగా జీన్స్ ప్యాంట్లు ఉతికితే కనుక 5 ప్యాంట్లు వేసుకోవచ్చు. ఓన్లీ జీన్స్ ప్యాంట్లు దాన్ని సపరేట్గా కూడా చెప్తాను. ఈ డెలికేట్స్ వచ్చేప్పటికి అరగంటలోనే అయిపోతుంది. స్టోన్స్, ఎంబ్రాయిడింగ్ శారీస్, జిగ్ వర్క్, స్వెటర్లు, పోసల్ డ్రెస్సులు అన్ని కూడా దీంట్లో వేస్తాం. సో వూల్ స్వెటర్లో ఉన్నాడు, సపరేట్గా వూల్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చేసాడు. గంట టైం తీసుకుంటుంది. సూపర్ ఎక్కువ వాష్ 2.5 గంటలు పడుతుంది. ఎక్కువ మురుకున్న బట్టలు ఏమైనా ఉంటాయి అంటే మన అరమరాల్లో దాచిన బట్టలు ఉంటాయి కదా, అవి కానీ లేదంటే మన క్యాంప్కి వెళ్ళి వస్తుంటాం 6 రోజులు స్టే చేసి. సో అలాంటి బట్టలు ఏమైనా ఉంటే సూపర్ ఎక్కువ వాష్ పెట్టుకోండి. అంటే స్మెల్ ఎక్కువ వస్తుంది. బ్లాంకెట్ కింద చెప్తాను. సో కలర్స్ ప్రోగ్రామ్, కలర్స్ పోయే బట్టలు ఏమైనా ఉంటాయి కనుక శారీస్ లంగాలు పోతూ ఉంటాయి కదా, ఏమైనా ఉంటే కలర్ ప్రోగ్రామ్ పెట్టేసుకోవాలి. ఈ బెడ్డింగ్ 1:40 నిమిషాలు పడుతుంది. దుప్పట్లు, బెడ్షీట్లు, బొంతలు, జీన్స్ ప్యాంట్లు అన్ని దీంట్లో వేసుకోవాలి. అయితే 2 దుప్పట్లు మాత్రమే వేయాలి. బెడ్షీట్లు అయితే 3 వేసుకోండి, బొంత అయితే 1 వేసుకోండి. ప్రిల్ట్ ఇంకా హెవీగా బరువు ఉంటే కనుక 1 వేసుకోండి. జీన్స్ ప్యాంట్ అయితే 5 జీన్స్ ప్యాంట్లు ఈ బెడ్డింగ్ లో వేసుకోవాలి. జీన్స్ అనేది కాటన్ కాటన్ వచ్చి వైట్ షర్ట్లు ఉంటాయి కదా, కద్దరు బట్టలు గంజి పెట్టుకోవాల్సినవి వైట్ షర్ట్లో ఉంటే కాటన్ లో పెట్టేస్తాయి. ఈ కాటన్ వచ్చేవాటికి అన్ని రకాల కాటన్ బట్టలు వేసుకోవచ్చు. అంటే కాటన్ ప్యాంటు, షర్టు, శారీ, డ్రెస్ మెటీరియల్ ఏదైనా సరే ఎనీథింగ్ కాటన్, ఈ కాటన్ ప్రోగ్రామ్ పెట్టేసుకోవచ్చు. దీంట్లో కూడా 5-6 జతల వరకు వేసుకోవచ్చు. సింథటిక్స్ శారీస్ ఏమైనా ఉంటే సపరేట్గా శారీస్ వాష్ చేసుకోవాలన్నప్పుడు సింథటిక్ పెట్టుకోండి. 3 చీరలు మాత్రమే వేయాలి. ఓన్లీ శారీస్ మాత్రమే, లంగా జాకెట్లు కాదు, శారీస్ మాత్రమే. అవి ఎలాంటివి అంటే పాలిస్టర్, నైలాన్, సిల్క్ శారీస్, ఫ్యాన్సీ వేర్ శారీస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా సింథటిక్ ప్రోగ్రామ్ లోనే శారీస్ పరంగా సింథటిక్ ప్రోగ్రామ్ పెట్టేసుకుంటాం. హైజన్ స్టీమ్ ఇది బ్యాక్టీరియా బట్టలు ఉంటాయి అనుకోండి, హాస్పిటల్ పనిచేసే వాళ్ళే కానీ బేబీ చిన్నపిల్లలు యూరిన్కి వెళ్తూ ఉంటారు, కోవిడ్ పేషెంట్ నడుస్తూ ఉంటాయి, డెంగ్యూ మలేరియా పేషెంట్ ఉంటుంటారు. సో అలాంటివన్నీ కూడా హైజన్ స్టీమ్ కంపల్సరీగా పెట్టండి. దీంట్లో 60 డిగ్రీల వేడి నీళ్ళతో ఉతుకుతుంది. ఈ ఒక్క ప్రోగ్రామ్కి మీరు 90 డిగ్రీల వరకు పెంచుకోవచ్చు. వేరేది ఏ ప్రోగ్రామ్కి రాదు, మళ్ళీ ఆటోమేటిక్ అదే 60లో ఉంటుంది. అవును 60 ఉంటుంది. సో 60 తర్వాత ఆఫ్ అయిపోయింది. ఏ ప్రోగ్రామ్కి రాదు, జస్ట్ ఓన్లీ హైజీన్ లో మాత్రం 90 వరకు పెంచుకోవచ్చు, హెవీ టెంపరేచర్. సో తర్వాత రిన్స్ అండ్ స్పిన్, జాడిచ్చి పిండడం. ఏమైనా వర్షంలో తడిసిన బట్టలు ఏమైనా ఉంటే డైరెక్ట్గా దీంట్లో వేసేసి అంటే సర్ఫ్ లేకుండా వాష్ చేసుకోవాలి. లేదు జస్ట్ ఓన్లీ డ్రై కావాలి, ఓన్లీ డ్రైన్ అండ్ స్పిన్. డ్రైన్ అండ్ వాటర్ బయటకు వెళ్తుంది, తడి బట్టలు పిండేసుకోవాలి. రిన్స్కి డ్రైన్కి తేడా ఏంటి? రిన్స్ వచ్చేప్పటికి వాష్ జరుగుతుంది, ఒక 5 నిమిషాలు వాష్ జరిగిన తర్వాత డ్రై అవుతుంది. ఈ డ్రైన్ అండ్ స్పిన్ ఏంటంటే ఓన్లీ డైరెక్ట్ గా డ్రైన్ అయిపోతుంది, అంటే పిండడం మాత్రమే జరుగుతుంది. వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళాలి కాబట్టి దానికి డ్రైన్ ఇచ్చాడు, సో పిండడాలి కాబట్టి స్పిన్ ఇచ్చాడు. రిన్స్ లో ఏంటంటే వాషింగ్ జరగాలి కదా, వాషింగ్ జరిగిన తర్వాత అంటే గోడ మీద ఆరేసినప్పుడు దాని కింద మట్టి ఉంటుంది, అప్పుడు మనకి ఇది అవసరం పడుతుంది. అది దండం మీద ఆరేసాం అనుకోండి, నడిచింది జస్ట్ ఏం అవసరం లేదు, డ్రైన్ పెట్టేసి స్పిన్. ఇది డ్రమ్ క్లీనింగ్ అన్న, నెలలో ఒకసారి ఇది కంపల్సరీగా వాడుకోవాలి. క్లీనింగ్ పౌడర్ కానీ, వెనిగర్ కానీ, టాబ్లెట్స్ కానీ. టాబ్లెట్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ వాడుతున్నాం. ఎన్ని టాబ్లెట్లు వేస్తున్నారు? 2 వేస్తున్నాం. 2 కాదన్నా 5 టాబ్లెట్లు. 5 వేయాలి. నెల మీరు మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. లేదంటే 2 సంవత్సరాల తర్వాత డస్ట్ ఎక్కువ వస్తుంది, మీకు మురిగిపోవట్లేదని మళ్ళీ మీరే కంప్లైంట్ ఇస్తున్నారు. అది చూసుకుంటారు. నెలకి ఒక్కసారి కంపల్సరీ చేయాలి. కంపల్సరీ. దీంట్లో సోకింగ్ కూడా ఉంది. నానబెట్టుకొని ఉతకాలి అనుకున్నప్పుడు డైలీ వాష్ లో ఇచ్చేవరకు టచ్ చేస్తే సోకింగ్ కూడా వస్తుంది. నానబెట్టుకొని ఉతుకుతుంది ఆటోమేటిక్గా. అంటే బయట బకెట్ లో నానబెట్టాక దీంట్లో వేస్తుంది. అదే పని మనం ఇక్కడ సోక్ అని టచ్ చేసుకుంటే చాలు. అరగంట సేపు నానబెట్టుకొని ఆటోమేటిక్గా వాషింగ్ స్టార్ట్ అవుతుంది.
ఇవి చెప్పండి అన్న ఒకసారి. ఇదేంటి? ఇది సోకింగ్ కి, ఓకే, నానబెట్టుకొని ఉతకడానికి. ఓకే, ఇది వచ్చేవాడు ఫస్ట్ టెంపరేచర్, హాట్ టెంపరేచర్ అంటే నీళ్లు ఎంత వేడి అవుతున్నాయి అది మనం ఏం మార్చేది లేదు కాబట్టి ప్రోగ్రామ్ బట్టి ఆటోమేటిక్ మారిపోతుంది కాబట్టి. ఓకే, ఇది వచ్చి జాడించడం. ఎన్నిసార్లు జాడిస్తుంది? ఒక ప్రోగ్రామ్ లో 2 సార్లు కామన్ గా ఉంటుంది. మనకు కావాలంటే 3, 4, 5 సార్లు వరకు కూడా జాడించుకోవచ్చు. దాన్ని బట్టి టైం మారుతుంది. తర్వాత స్పిన్ స్పీడ్, ఇది 1400 హై స్పీడ్ లో డ్రై అవుతుంది. ఆల్మోస్ట్ 90% డ్రై అయిపోతుంది, మీకు తొడుక్కొని కూడా వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇటు వచ్చేపాటికి ఏంటంటే మనకి ఉతకడంలో, జాడించడంలో, పెండడంలో ఏమైనా ఎక్కువసేపు టైం కావాలన్నా పెంచుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చి వాషింగ్లో మనకి 10 నిమిషాలు టైం జరుగుతుంది. అంటే దీంట్లో డైలీ వాష్లో అరగంట సేపు వాషింగ్ జరుగుతుంది. అరగంటతో కూడా మనకి ఇంకో 10 మినిట్స్. ఇంకోసారి వచ్చేస్తే రిన్స్ అని, జాడించడంలో 20 నిమిషాలు టైం జరుగుతుంది ఆల్మోస్ట్. రెండిట్లో కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇందాక ఒక్కొక్కటి, ఇప్పుడు 2 ప్రోగ్రామ్స్. ఓకే, ఇది టైం డిలే. డిలే ఏంటంటే మనకి బయటికి వెళ్ళి వచ్చే పని ఏమైనా ఉంటే కనుక ముందుగానే బట్టలు, సర్ఫ్ అన్నీ వేసేసుకొని పవర్ ఆన్ చేసుకొని మీరు ఏ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాక డిలే అంటే స్టార్ట్ చేసుకోండి. 6 గంటలు పెట్టుకొని స్టార్ట్ చేశారు. మా మిస్సెస్ అదే అడిగితే మన వాళ్ళు లేదని చెప్పారు. డిలే టైం అని అడిగితే ఎండ్ టైం ఉంది అని చెప్పి, ఎండ్ డిలే ఉంది కానీ అది లేదని చెప్పారు. అదే కదా, డిలే స్టార్ట్ ఉండేది. ఓకే, ఇప్పుడు మనం నైట్ పడుకునేటప్పుడు వేసేసి మార్నింగ్ కావాలనుకుంటే 6 hours పెట్టేసుకోవచ్చు. మేము అలానే పెడతాము. అదే అడిగింది కావాలని. ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకే ఓకే, సో 24 hours వరకు ఇచ్చాడు. ఓకే ఓకే. సో 10 hours పెడితే 1 hour బిఫోర్ లోనే మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 1 hour కంప్లీట్ అవుతుంది. ఓకే, మనం 10 పెడితే 9కే స్టార్ట్ అవుద్దా? ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ నైట్ పడుకుంటున్నారు, 10ంటికి పడుకున్నారు, పొద్దున 6ంటికి. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టేసి ఇక్కడ డిలే ఇచ్చేసి